ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరిచి చూడండి. ఈరోజు మన పాఠం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 1 నుండి 38వ వచనం వరకు. సావధానంగా వినండి. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన వద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి వద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియకు వెళ్లడానికి బయలుదేరాడు. ఆ ప్రదేశములయందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసుకు వచ్చాడు. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్లాలని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేస్తూ ఉన్నందున మాసిదోనియ మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. మరియు పుర్రు కుమారుడు బెరయ పట్టణస్థుడు అయిన సోపత్రు, తెసలోనికయులలో అరిస్తర్కు, సెకుందు, దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిము అతనితో కూడా వచ్చారు. వీరు ముందుగా వెళ్లి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అక్కడ వారి వద్ద 7 దినములు గడిపాము. ఆదివారమున మేము రొట్టె విరవటానికి కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్లనై ఉండి వారితో ప్రసంగిస్తూ అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములున్నాయి. అప్పుడు ఐతుకు అనే ఒక యవ్వనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి కిందపడి చనిపోయినవాడై ఎత్తబడ్డాడు. అంతట పౌలు కిందికి వెళ్లి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకండి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాడు. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారే వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరాడు. వారు బ్రతికిన ఆ చిన్నవాణ్ణి తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకోవాలని అక్కడికి వెళ్లాము. తాను కాలినడకన వెళ్లాలని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించాడు. అస్సులో అతడు మాతో కలుసుకొనినప్పుడు మేమతణ్ణి ఎక్కించుకొని మితులేనేకు వచ్చాము. అక్కడ నుండి వెళ్లి మర్నాడు కీయొస్సునకు ఎదురుగా వచ్చాము. మరునాడు సమూసుకు చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చాము. సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండాలని పౌలు త్వరపడుతున్నాడు. గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉన్నాడు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారు తన వద్దకు వచ్చినప్పుడు వారితో ఇలా అన్నాడు: నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఏలాగు నడుచుకున్నానో మీరే ఎరుగుదురు. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినా కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయభావముతో నేనేలాగు ప్రభువును సేవిస్తూ ఉన్నానో మీకే తెలుసు. ప్రయోజనకరమైనది ఏదీ దాచుకోకుండా బహిరంగముగా ఇంటింటా మీకు తెలియచేస్తూ బోధిస్తూ దేవుని ఎదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని
యూదులకు గ్రీసు దేశస్థులకు ఏలాగు సాక్ష్యమిస్తూ ఉన్నానో ఇదంతా మీకు తెలుసు. ఇదిగో, నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవిస్తుందో తెలియదుగాని బంధకములు, శ్రమలు నా కోసం కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యమిస్తున్నాడని తెలుసు. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమివ్వటమందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవడము లేదు. ఇదిగో, దేవుని రాజ్యమును గూర్చి ప్రకటిస్తూ నేను మీ మధ్యన సంచరిస్తూ ఉన్నాను. మీలో ఎవరూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలుసు. కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనా నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యం పెడుతున్నాను. దేవుని సంకల్పమంతా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయడానికి పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశిస్తాయని నాకు తెలుసు. వారు మందను కనికరించరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలికే మనుష్యులు మీలోనే బయలుదేరుతారు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పానని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండండి. ఇప్పుడు దేవునికి, ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయడానికి పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు. ఎవని వెండినైనా బంగారమునైనా వస్త్రములనైనా నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయని మీకే తెలుసు. మీరు ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలని, పుచ్చుకొనుట కంటే ఇవ్వడమే ధన్యత అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపాను అని చెప్పాడు. అతడిలాగు చెప్పి మోకాళ్ళూని వారందరితో ప్రార్థన చేశాడు. అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖిస్తూ పౌలు మెడమీద పడి అతణ్ణి ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతణ్ణి సాగనంపారు. శ్రోతలు, ఈ అధ్యాయంలో పౌలు 3వ సౌవార్తిక యాత్ర ముగుస్తుంది. ఎఫెసు నుండి పౌలు మాసిదోనియకు వెళ్లాడు. అక్కడి నుండి ఫిలిప్పి, తిరిగి త్రోయ, మిలేతు ప్రాంతాలకు ప్రయాణం చేశాడు. అక్కడ అతనికి ఘనంగా వీడ్కోలివ్వబడింది. పౌలు గ్రీసుకు వచ్చాడు. దారిలో ఏథెన్సును, గ్రీసును సందర్శించాడు. సోపత్రు, అరిస్తర్కు, సెకుందు, గాయి, తిమోతి, తుకికు, త్రోఫిము వీరందరూ పౌలు పరిచర్యలో విశ్వాసులైన వారే. వీరందరూ సువార్తికులయ్యారు. గ్రీసు, మాసిదోనియలో సంఘాలను సందర్శించాడు. యూరపులోని సంఘాలను మరొకసారి చూచి పరామర్శించాడు. మరోసారి పౌలు త్రోయకు వచ్చాడు. సౌవార్తిక బృందం పౌలు వచ్చేటప్పటికి అక్కడ సిద్ధంగా ఉన్నారు. తన కోసమే కనిపెట్టుకుని ఉన్నారు. వైద్యుడైన లూకా ఈ సౌవార్తిక బృందంతో కాకుండా పౌలుతో ఆయన్నే అంటిపెట్టుకుని ఉన్నాడు. రోమక సామ్రాజ్యమంతటా సువార్త విస్తరించిందంటే ఈ సౌవార్తిక బృందం చేసిన సేవ ఎంత నాణ్యమైనదో, ఎంత ఫలవంతమైనదో గుర్తించండి. పేతురు యూదులకు, పౌలు అన్యులకు దేవుని చేత కేటాయించబడిన అపోస్తలులు. వారు చేసిన కార్యములలో కొన్ని మాత్రమే ఇక్కడ గ్రంథస్థం చేయబడ్డాయి. ఫిలిప్పి నుండి 5 దినాలు ప్రయాణం చేసి వారు త్రోయకు వచ్చారు. అక్కడ వారు 7 రోజులు ఉన్నారు. 7వ వచనం,
ఆదివారం నాడు రొట్టె విరవటానికి కూడి వచ్చారు. చూచారా, అపొస్తలులు ఆదివారం నాడే రొట్టె విరిచారు, ఆరాధించారు. 1 కొరింథీ 16:2 ప్రతి ఆదివారము మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన వద్ద కొంత సొమ్ము నిలువ చెయ్యాలి. ఆదివారం ఆరాధన దినం, ఆదివారం పునరుత్థాన దినం. పునరుత్థానుడైన యేసును బట్టి మన ఆరాధన దినం ఆదివారం. ఆ మర్నాడే పౌలు వెళ్లిపోవాలి. అందుకే ఆ రాత్రి విస్తరించి మాట్లాడాడు. సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు. అప్పటికే అర్ధరాత్రి అయింది. పౌలు మళ్లీ అక్కడికి రాడు. అదే ఆయన చివరి ప్రసంగం. ఐతుకు అనే యువకుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయాడు. కిందపడి చనిపోయాడు. ప్రసంగం వింటూ నిద్రపోవడం ఐతుకు పెట్టిన వరవడి. దీన్ని అనుసరించేవారు ప్రతి సంఘంలో కొందరుంటారు. వీరు ఐతుకీయులు. ఐతుకు చనిపోగా పౌలు అతణ్ణి బతికించాడు. అద్భుతం. అక్కడి ప్రజలకు వాక్యం వినటంలో ఎంత ఆసక్తి ఉందో గమనించండి. పౌలు అక్కడి నుండి బయలుదేరి ఆయా స్థలాలు చూచుకుంటూ మిలేతుకు వచ్చాడు. ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించుకున్నాడు. వారికి తన సాక్ష్యం వినిపించాడు. ఆసియాలో అడుగుపెట్టినప్పట్నుంచి పౌలు వారి మధ్య ఎంతో ఆదర్శప్రాయంగా ప్రవర్తించాడు. యూదుల కుట్ర, శోధనలు ఎన్నో అనుభవించాడు. పూర్ణమైన వినయభావంతో ప్రభువు సేవ చేశాడు. ఏమీ దాచుకోకుండా ఇంటా బయట ఎన్నో ప్రయోజనకరమైన సత్యాలు వారికి బోధించాడు. యూదులకు, గ్రీసు దేశస్థులకు ఆయన చేసిన బోధ ఇదే. దేవుని ఎదుట మారుమనస్సు పొందండి, ప్రభువైన యేసునందు విశ్వాసముంచండి. 22 నేను ఆత్మయందు బంధించబడిన వాడను, యెరూషలేముకు వెడుతున్నాను. పరిశుద్ధాత్మ చెబుతున్నాడు, బంధకాలు, శ్రమలు నా కోసమై కాచుకొని ఉన్నాయి. 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ పౌలును ఆసియాలో వాక్యం చెప్పనీయలేదు. యూరపునకు వెళ్లమన్నాడు. ఇక్కడో యెరూషలేముకు వెళ్లితే నీకోసం శ్రమలు ఎదురుచూస్తున్నాయి. యెరూషలేములోని విశ్వాసులకు ఉపకార ద్రవ్యం తీసుకెళ్లాలని పౌలు కోరిక. నా పరుగు తుదముట్టించాను అంటున్నాడు పౌలు. నా ప్రాణము నాకెంతమాత్రమూ ప్రియమైనది కాదు. మీరింకా నా ముఖం చూడరు. మీలో ఎవరి నాశనము విషయమై నేను బాధ్యుణ్ణి కాను. పౌలు దేవుని సంకల్పమంతా ఏమీ దాచకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. 28 యావత్తు మందను గురించి జాగ్రత్త. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమిది. పరిశుద్ధాత్మ మిమ్ములను కాపురులనుగా, అధ్యక్షులనుగా నియమించాడు. మీ గురించి కూడా మీరెంతో జాగ్రత్తగా ఉండాలి. గొర్రెలను జాగ్రత్తగా కాయాలి, మేపాలి. పౌలు అన్నాడు, నేను వెళ్లిపోయాక క్రూరమైన తోడేళ్లు మందలోకి జొరబడతాయి. మందను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటాయి. వంకర మాటలు చెప్పి మిమ్ములను తమ వెంట ఈడ్చుకపోతారు. అంటే వారు తల అవుతారు, తోకలను చేసి మిమ్ములను ఈడ్చుకపోతారు. 3 ఏండ్లుగా మానక ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పాను. రాత్రింబగళ్లు మీకోసం కన్నీటి ప్రార్థన చేశాను. మిమ్మల్ని దేవునికి, దేవుని కృపావాక్యానికి అప్పగిస్తున్నాను. సైతాను సంఘానికి, దేవుని బిడ్డలకు ప్రబల శత్రువు. కొందరు వేరుపురుగుల్లాగా వచ్చి మిమ్మల్ని తినేస్తారు, జాగ్రత్త అంటూ పౌలు వారిని ఎంతగానో హెచ్చరించాడు. మీకు దేవుడే క్షేమాభివృద్ధి కలిగిస్తాడు. పరిశుద్ధులలో మనకు స్వాస్థ్యమిచ్చిన మన దేవుడు శక్తిమంతుడు. శ్రోతలు వింటున్నారా? ఎఫెసు సంఘ పెద్దలతో పౌలు మనసిచ్చి మాట్లాడుతున్నాడు. నేను మీ డబ్బును ఆశించిన వాణ్ణి కాను. నా చేతులతో కష్టపడి పనిచేశాను. నన్ను నేను పోషించుకోవడం కాదు, నాతో ఉన్నవారి పోషణ నిమిత్తం పనిచేశాను. ప్రయాసపడండి, బలహీనులను సంరక్షించండి. సోదరీ సోదరులారా వింటున్నారా? పరిశుద్ధాత్మ
పౌలుకు యేసు చెప్పిన మాట ఒకటి జ్ఞాపకం చేశాడు. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత. పౌలు ముగింపు ప్రార్థన చేస్తూ ఉంటే వారందరూ ఏడ్చారు. మళ్లీ మనం కలుసుకోము అన్న మాటకు వారికి దుఃఖం కలిగింది. పౌలు మెడమీద పడి ముద్దెట్టుకొని ఆయనకు వీడుకోలు చెప్పారు. వీడుకోలు సందేశం కాబట్టి ఇది ఉద్రేకభరితమైనది. పౌలు భవిష్యత్తును ధైర్యంగా ఎదుర్కోగలడు. పరిశుద్ధాత్మ చేతిలో పౌలు ఒక ఖైదీ. ఏది ఏమైనా పౌలుకేమీ భయం లేదు. సంఘ పెద్దలు, మీ విధ్యుక్తాన్ని మరువకండి. మంద విషయమై జాగ్రత్త. మిమ్ములను నియమించినవాడు పరిశుద్ధాత్మ. మంచి కాపరి అయిన యేసు మీకు మాదిరి. మీకు ఎన్నో ప్రమాదాలు ఎదురవుతాయి. సత్యానికి అసత్యానికి మధ్య యుద్ధం మరీ ఉధృతమవుతుంది. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. సంఘ పవిత్రతను కాపాడండి. పౌలు తన హృదయాన్ని కుమ్మరించుకుంటున్నాడు. తన ఆప్యాయతను వెల్లడి చేస్తున్నాడు. సంఘంలో ప్రేమ చల్లారిందంటే సంఘం క్షీణిస్తుంది. జాగ్రత్త. ప్రియ శ్రోతలు, ఈ వీడ్కోలు ఉపన్యాసం పౌలు యొక్క హంసగీతిక. 25వ వచనంలో పౌలన్నాడు, నేను దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించాను. అనగా సువార్త, శిలువ వార్త, ఆత్మయందలి జీవితం, ఈ అంశాల మీదే పౌలు ఎక్కువగా బోధించాడు. 27వ వచనంలో దేవుని సంకల్పమంతా మీకు బోధించాను అన్నాడు. దేవుని సంకల్పం పూర్తిగా చెప్పకపోతే అది ద్రోహమవుతుంది, మోసమవుతుంది. 28వ వచనం, దేవుని సంఘమును కాయటానికే పరిశుద్ధాత్మ క్రైస్తవ నాయకులను నియమించాడు. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త. క్రైస్తవ నాయకులారా, మీ నాయకత్వం మీరు సంపాదించుకున్నది కాదు. ఇది కేవలం పరిశుద్ధాత్మ నియామకం. మీరు మందను కాయాలి. నాయకత్వం అంటే కమ్ముకోవడం, కప్పటం అని అర్థం. సంఘానికి కాపరి కాపుదల. అధ్యక్షుడై ఆవరిస్తాడు. సంఘం దేవుని రక్త సంపాద్యం. నాయకుని ద్వారా దేవుడు చేసింది ఈ నాయకుని సొంతం కాదు. పౌలు సంఘ పెద్దలకిచ్చిన హెచ్చరిక ఎంతో ముఖ్యమైనది. 29 నుండి 31వ వచనం వరకు, క్రూరమైన తోడేళ్ల వంటి నాయకులున్నారు, జాగ్రత్త. వారు మందను కనికరించరు. వారి స్వప్రయోజనమే వారికి ముఖ్యం. వారు త్యాగం చెయ్యలేరు. వెంటనే ఫలితాలు రావాలని ఆశిస్తారు. కృపావాక్యం అనే మాట పౌలు ఇక్కడ ప్రయోగించాడు. కృపావాక్యమంటే మన స్వాస్థ్యాన్ని నిర్మాణాత్మకంగా పెంపార చేసేది, మన ఆధ్యాత్మిక పిత్రార్జితాన్ని విడుదల చేసేది కృపావాక్యం. పరిశుద్ధపరచబడిన వారిలో మన స్వాస్థ్యమున్నది. మనమంతా పరిశుద్ధపరచబడుతున్న వారము. మన జీవితకాలమంతా జరిగే నిరంతర ప్రక్రియ ఇది. డబ్బును గురించి, నిత్యావసరాలను గురించి పౌలుకు నిర్దిష్టమైన అభిప్రాయమున్నది. పౌలు డబ్బును ఆశించటం లేదు. చేతులతో కష్టపడి మంచి పని చేయడానికి ప్రేరణ. ఎఫెసీ 4వ అధ్యాయం 28వ వచనంలో పౌలు తానే చెప్పాడు, అక్కరలో ఉన్నవారికి పంచిపెట్టడానికి నేను కష్టించి మంచి పని, నాణ్యత గల పని చేస్తున్నాను. పౌలు డేరాలు కుట్టాడు. సంఘాల మీద ఆర్థిక భారం పెట్టకూడదని పౌలు అభిప్రాయం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అనేది డబ్బే కాదు, మన సమయానికి, కాలానికి కూడా వర్తించే సూత్రం. అదేవిధంగా నాయకులు బలహీనులను సంరక్షించాలి. మన తలాంతులను కూడా ఇతరులకు సాయపడేలా వాడాలని పౌలు ఉద్దేశ్యం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత అని ప్రభు అన్నాడని పౌలు చెబుతున్నాడు. పుచ్చుకొనడం కంటే ఇవ్వడం సులభమా, స్వాభావికమా, తేలిక కాదు, కాని ధన్యత. సహజంగా పుచ్చుకొనడం సులభం, కాని ఇవ్వడం కష్టం, కాని ఇది ధన్యత. ఈ సత్యాన్ని మా శ్రోతలు గుర్తించాలి. ధన్యత దైవగుణం, దేవుని స్వభావం.
దేవుని స్వభావం దేవుని బిడ్డలకు సంక్రమిస్తుంది. ఎఫెసు సంఘ పెద్దలనుద్దేశించి పౌలు చేసిన వీడ్కోలు ప్రసంగంలో, ప్రభువును సేవిస్తున్నాను, నేనేమీ దాచుకోలేదు, నా పరిచర్యను తుదముట్టిస్తాను, ఇవ్వడం ధన్యత అనే మాటల్లో పౌలు సేవా విజయ రహస్యం మనకు తెలుపబడింది. సోదరీ సోదరులారా, వింటున్నారా? మన జీవితం ముగింపు దశకు చేరుకున్నప్పుడు మన వీడుకోలు సందేశమేమిటి? గతాన్ని గురించిన అపరాధ భావనలు లేకుండా, భవిష్యత్తును గురించిన భయాందోళనలు లేకుండా మాట్లాడగలరా? మన ప్రియులు ఎడబాటును బట్టి కన్నీరు కార్చవచ్చుగాని మనకు ఆత్మలో ఆనందం పెల్లుబుకుతూ ఉండాలి. దీనికి నీ జవాబేమిటి సోదరుడా, సోదరి? పాఠం సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.